పెన్షన్దారులకు తెలియజేయనికేమనగా డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు తేదీలు విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. బట్వాడ శాఖ నల్గొండ గారు తెలియజేయనికేమనగా పెన్షన్దారులు యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క పెన్షన్ అనేది పొందగలరన్నమాట. రేపు ఉదయం 10 గంటల నుంచెల్లి ఈ నెల 30 వరకు డిసెంబర్ 30 వరకు ఈ పెన్షన్ అనేది పెన్షన్దారుల లావాదేవీ ఖాతాలు అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. ముందుగాలు వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇలా మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం 4016 నుంచి 2016 రూపాయల వరకు పెన్షన్ అనేది పెన్షన్దారు ఖాతాలోకి జమ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్లు అనేవి ఇప్పటికే చాలా మంది అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారు. కొత్త పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇంకా ఈ తుది నిర్ణయం తీసుకుంటుంది అని ఇవ్వచ్చు. కొత్త పెన్షన్లు అనేవి అప్లికేషన్లు అనేవి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అనేది చేసుకుని ఇప్పటివరకు అయితే క్లారిటీ ఇవ్వలేదన్నమాట. కొత్త పెన్షన్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు తెలియజేయనికేమనగా కొత్త పెన్షన్లు అనేవి ఇప్పట్లో మనకు చాలా టైం అయితే ఇంకా ఆలస్యం కానుందన్నమాట. ఈ కొత్త పెన్షన్లు అనేవి ఇప్పుడు పెన్షన్ అనేది కూడా పెంపు చేస్తామని చెప్పారు చూసారు. 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు. ఈ పెన్షన్ అనేది పెంపు చేసిన తర్వాత రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ అనేవి కూడా మనం దీనికి సంబంధించి కూడా విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అప్లికేషన్లలో కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి చూసినాం, ఎంపీడీఓ ఆఫీసులలో ఈ అధికారులు ఉంటారు చూసారా, ఎంపీడీఓ ఆఫీసర్లు అధికారుల దగ్గర పోయి కొత్త పెన్షన్ అనేది అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్తుంటే చాలా మంది అయితే ఈ పెన్షన్ సంబంధించి ఇప్పటికే పెండింగ్ అప్లికేషన్లే ఉండడం జరిగింది. ఇంకా కొత్త అప్లికేషన్లు ప్రభుత్వం అనేది ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లీక్ చేయలేదన్నమాట. వాటిపై సమాచారం లేదు కానీ మనకు పెన్షన్ పెంపుకు సంబంధించి పెన్షన్దారులందరికీ కూడా 4016 రూపాయలు, 6016 రూపాయలు పెన్షన్ పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించినట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో పెంపు చేస్తున్నారన్నమాట. ఈ యొక్క విషయాన్ని గమనించి పెన్షన్దారులందరికీ కూడా షేర్ చేయగలరు. ఏప్రిల్ కంటే ముందే మనకు మార్గదర్శకాలకు సంబంధించి కానీ అవ్వచ్చు ఎవరికి పెంపు చేస్తున్నారు, ముందుగానే వికలాంగులకు పెంపు చేస్తున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి. వికలాంగులకు పెంపు చేసినట్లయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి కానీ అవ్వచ్చు నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటికే పెన్షన్ డబ్బులకు సంబంధించి ప్రతి నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి మనం ముందుగా తెలియజేయడమే జరుగుతుందన్నమాట. సో మీ అందరికీ కూడా ముందుగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు డబ్బులు విడుదల చేసిన వెంటనే ప్రభుత్వం అఫీషియల్గా విడుదల చేసిన వెంటనే మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. సో అందుకోసం మీరు చేయవలసినది ఏం లేదు, ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.